కేజీలో 100 కేజీలు అంటే ఏదో కష్టపడచ్చు, కానీ ఒక్క రోజుకి దాదాపుగా 50 టన్నుల నెయ్యి కావాల్సినప్పుడు ఈ పద్ధతి చేయలేరు. రెండో పద్ధతి ఉన్నది, కలెక్ట్ చేసినటువంటి మిల్క్ని దాన్ని ఫ్యాట్ తీసేసి టోన్డ్ మిల్క్గా ఆ పాలు కూడా అమ్ముకుంటే దాంట్లో ఆ పాల రేటు అతనికి వస్తుంది. మిగిలిన ప్రాసెస్కి అయ్యేటువంటిది 300-400 రూపాయలతో నెయ్యి తయారయ్యేటువంటిది ఈరోజు పెడుతున్నాం. ఈరోజు మనం గూగుల్లో కూడా చూసారు, మార్నింగ్ అనేక వెబ్సైట్స్లో చాలా పెద్ద కంపెనీస్ వెబ్సైట్స్లో కూడా ఉన్నాయి. మనం ఇప్పుడు కూడా 399 రూపాయలకు మీకు న్యాచురల్ గీ సప్లై చేస్తామని కూడా చెప్తున్నారు. మరి అది ఎంత మాత్రం న్యాచురల్ మనకు తెలియదు, కానీ ఉన్నటువంటి మెథడ్స్ ఇవి. నైవేద్యానికి వాడేటువంటి నెయ్యి చాలా పవిత్రమైనటువంటిది, దాన్ని కూడా ఎందుకు కామెంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు? ఈ మెథడ్ని రాజస్థాన్ నుంచి రాబో రోజుల్లో ఎలా ఉంటుందో అని చెప్పి ఆలోచన చేసి దేశీయ ఆవులు అంటారు, జెర్సీ ఆవులు అని అంటారు. జెర్సీ ఆవులలో వేరే రకాలు కలిసి ఉంటాయి, దేశీయ ఆవులలో అయితే కన్నా పవిత్రమైనటువంటి పాలు వస్తాయి అని చెప్పి గిరి ఆవులు కానీ పొంగునూరు ఆవులు ఇట్లాంటి ఏవైతే మంచి మంచి దేశీయ ఆవులు ఉంటాయో వీటన్నిటిని దాదాపుగా 500 ఆవులు ప్రొక్యూర్ చేసి హర్యానా లాంటి రాష్ట్రంలో టీటీడీకి సంబంధించినటువంటి వెటనరీ వాళ్ళు వెళ్ళి దాంతో గోశాల కూడా తయారు చేసి ఈ టైప్ బ్యాలినో మెథడ్ నెయ్యి 60 కిలోలు పర్ డే దేవుడి నైవేద్యానికి వెలిగించేటువంటి దీపాలకు అవసరం ఉండాలా అని చెప్పి కూడా తీసుకురావడం జరిగింది. దాన్ని కూడా త్వరలో స్టార్ట్ అవుతుంది. ఇప్పటికీ రాజధాని సప్లై చేస్తున్నారట. అటువంటి పవిత్రమైనటువంటి స్కీమ్స్ను కూడా ఈ ప్రభుత్వ హయాంలో కూడా చేయడం జరిగింది. అవన్నీ చెప్పుకోవాల్సిన పని, దేవుడికి చేసినటువంటి కార్యక్రమాలు అవంతా కూడా. కానీ ఇట్లాంటి అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడడం బాధ కలుగుతుంది. నేను చెప్పిన వాటిలలో పవిత్రమైనటువంటి నెయ్యి లడ్డుకు యూజ్ చేయడం సాధ్యపడుతుందే ఆలోచన చేయండి. పశువు నుంచి చేసి పితికి ఈ రకంగా చిలికి చేయాలంటే సాధ్యపడదు. లడ్డు 800 రూపాయల నుంచి 500 నుంచి 800 రూపాయలు కాస్ట్కి పోతుంది. కాబట్టి ఇటువంటి టెండర్లు పిలుస్తారు 6 నెలలకు ఒకసారి. దాంట్లో ఏ కంపెనీస్ పాల్గొంటాయో వాళ్ళకి ఇస్తారు. మరి ఇప్పుడు రీసెంట్గా పిలిచిన టెండర్లో ఆల్ఫా వాళ్ళు నందిని వాళ్ళు పాల్గొన్నారు. ఆల్ఫా వాళ్ళు L1 వచ్చింది, L2 నందిని వచ్చింది. 65% ఒకరికి, 35% ఒకరికి ఇస్తామని అంటున్నారు. మరి ఇదే ఆల్ఫా గురించి ఒక సంవత్సరం క్రితం తెలుగుదేశం నాయకుడు ఒక ఆయన ఆల్ఫా ఏంది, ఉల్ఫా లాంటి కంపెనీలు ఏంది, వీళ్ళకి నైతికత లేదు అని మాట్లాడారు. మరి ఆ రోజు ఈరోజు ఎందుకు మరి వాళ్ళకి ఇచ్చారు? టెండర్లో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళకు వచ్చింది. ఇటువంటివన్నీ కూడా తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడడం. ఒక స్వామికి పవిత్రంగా ఉండాలి అని చెప్పి ప్రతిరోజు ఉదయం 4 గంటలకు వెన్నతో నవనీత సేవ అని చేస్తారు. అంతకుముందు దాన్ని బయట నుంచి కర్ణాటక చౌల్ట్రీస్లు సప్లై చేసేవాళ్ళు. అది పూర్తిగా ఒరిజినల్ ఉండదేమో అని చెప్పి కొండపైననే 8 ఎకరాలలో గిరియావులు పెట్టి ప్రతిరోజు అక్కడే స్వచ్ఛంగా తయారు చేసి అక్కడ తయారు చేసిన మహిళల ద్వారా స్వామికి ప్రతిరోజు నవనీత సేవ కూడా చేస్తారు ఆ వెన్నతో. మరి ఇటువంటి పవిత్ర కార్యక్రమాలన్నీ చేపట్టి కూడా ఆ మంచిని కూడా ఆలోచన చేయకుండా, దైవభక్తి అన్నటువంటిది లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసమే మాట్లాడుతుండడం సమంజసమా అని చెప్పి ప్రశ్నిస్తున్నాను. మరి ఆ ట్యాంకర్లు 4 ట్యాంకర్లు జూన్ 12 నుంచి సప్లై చేస్తారంటున్నారు. అప్పుడు ముఖ్యమంత్రిగా మీరున్నప్పుడు మరి టెస్టింగ్ చేసినప్పుడు ఆ ట్యాంకర్లను ఎనికి పంపించేసే బాధ్యత మీపైన ఉంటే బురదజల్లే కార్యక్రమంగా రాజకీయ కోణంలో ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది? ఇది జరిగినటువంటిది జరిగిపోయింది, నేను పొరపాటున మాట్లాడేశాను అని చెప్పి ఎనికి తీసుకొని పవిత్రాన్ని వెంకటేశ్వరం సంబంధించినటువంటి పవిత్రతను పెంచాలని ఆలోచన చేయాలి ఏ రాజకీయ నాయకుడైనా. అలా కాదని కంటిన్యూషన్ చేయాలట. దానికి సంప్రోషణ చేస్తాను, రాష్ట్రంలో ఆలయాలన్నీ కూడా చేస్తాను, ఇలాంటి పొలిటికల్ గేమ్స్ ఆడటం సమంజసమా? చంద్రబాబు నాయుడు గారు మీరు అంటారు ఒక మాట, నా కలియుగ దైవం నా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి అని చెప్పి. నీకు ఒక్కడికి కాదయా, మా అందరికీ కూడా. గౌరవ రాజశేఖర రెడ్డి గారు మాడ వీధులలో చెప్పులు వేసుకోతున్నారు. మాలాంటి వ్యక్తులము పరిపూర్ణంగా వెంకటేశ్వర స్వామి నమ్మేటువంటి మేము తిరుమలకు ఎంటర్ అయ్యేటప్పుడే చెప్పులు వదిలేసుకుంటాం. నీ మాదిరి పబ్లిసిటీ చేసుకోవాలని ఉండదు, దైవభక్తిని కూడా నువ్వు మార్కెటింగ్ చేసుకుంటావు. ఇది మంచిది కాదు. జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా గమనించుకో. తప్పు మీరు చేశారు, తప్పు మీరు చేసినా మీరు దాన్ని బాధ్యత వహించండి కూడా అనలేదు. మీరు ఆ పవిత్రతను దెబ్బతీయద్దండి అని చెప్పి మాలాంటి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయద్దండి అని కోరుకుంటున్నాను. డ్రామాలు ఎంతసేపు ఎన్ని రోజులు ఆడతారు చెప్పండి? రాజకీయాలు శాశ్వతం అనుకుంటున్నారా?
రాజకీయాలలో అపోజిషన్ పార్టీని ఎదుర్కోవాలంటే అతను చేసిన కార్యక్రమాలు ఏమున్నాయో అంతకన్నా నేను మంచి కార్యక్రమాలు చేయాలి, ప్రజల్లో శాశ్వత స్థానం పొందాలి అని ఆలోచన చేసుకోవాలి. కానీ ఇలాంటి సెంటిమెంట్స్ రేకెత్తించి ప్రజలలో అభద్రతా భావం క్రియేట్ చేసి పవిత్ర భావం ఉన్నటువంటి వ్యక్తులను కలుషితం చేసి రాజకీయంగా లబ్ధి పొందాలా అన్నటువంటి ఆలోచన చేయటం సమంజసం కాదు. ఇలాగే ఆరోపణ చేస్తుంటారు ఎప్పుడు కూడా. ప్రతి విషయం కూడా ఇన్ని పవిత్రమైనటువంటి మంచి జరుగుతుంటే కూడా ఏ రోజు కూడా దీని గురించి ఆలోచన చేయకుండా నిందలు మోపేటువంటి కార్యక్రమం. గతంలో ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి నిందలే. ఆయన 2 కొండలు చేశాడని చెప్పి. అవునా, 2 కొండలు ఎందుకు చేశారు అని చెప్పి ఆ కాలంలోనే స్టడీ చేస్తే అప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించి తిరుమలలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల అని చెప్పి ఒక వ్యక్తి పిటిషన్ వేస్తే కోర్టు డైరెక్షన్ ఇచ్చినప్పుడు కోర్టుకు సమాధానం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి పలాని స్వామికి సంబంధించి 27 చదరపు కిలోమీటర్ల వరకు ఇది ఒక హోలీ స్ట్రైన్, ఇది ఒక హోలీ సిటీ మాదిరి ఉండాలి, ఇక్కడ రాజకీయాలు ఉండకూడదు, ఈ ప్లేస్ హోలీ ప్లేస్ కిందకి వస్తుంది అని చెప్పి గతంలో కూడా ఆయన రాజశేఖర్ గారు జీవో ఇస్తే దాన్ని తప్పుదోవ పట్టించి 2 కొండలు చేశారని మాట్లాడారు. అప్పుడు గౌరవ పెద్దలంతా కూడా స్వాములందరూ కూడా రాజశేఖర గారిని కలిస్తే సార్ ఇలా అనుకుంటున్నారు, ఈ జీవో లేకుండా చేస్తే ఏది బాగుంటుంది అని చెప్తే ఆయన పాజిటివ్గా ఆలోచన చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని దాదాపుగా 360 చదరపు కిలోమీటర్లు చేయాలి అన్నటువంటి విన్నపం చేస్తే చేయటానికి ఆయన సిద్ధపడి ఆ రోజు రిజర్వ్ ఫారెస్ట్లో ఉంది, కేంద్రం పర్మిషన్స్ ఇవ్వాలని చెప్పి కేంద్రానికి లేఖ రాసి కేంద్రం ఒప్పించి లెటర్ తెచ్చుకొని 340 కిలోమీటర్లు కూడా తర్వాత చదరపు కిలోమీటర్లు కూడా జీవో ఇచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మరి అటువంటి గొప్ప మంచి పనులు చేసి తన హాయంలో వేద పాఠశాలలు కానీ విద్వత్ సదస్సులు జగన్మోహన్ రెడ్డి గారి హాయంలో ఎంతో గొప్పగా జరగడం కానీ ఇవన్నీ కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేశారు. ఇంకా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వెయ్యికాల మంటపం కూల్చి అనేకమైన అపవిత్ర కార్యక్రమాలు చేపట్టాడు, ఎన్నో గుళ్ళు కూల్చాడు. ఈరోజు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు 14 సంవత్సరాల్లో ఉన్నప్పుడు ఎన్ని గుళ్ళు మీరు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో ఎన్ని గుళ్ళు శాంక్షన్ చేసి ఎంత నిధులు కేటాయించి ఎన్ని గుళ్ళు పనులు మంచి జరిగినాయి, మీరు కూలదర్శన గుళ్ళు కూడా నిర్మించినటువంటి చరిత్ర మాదుంటే మీరు కులాలను రెచ్చగొట్టి హిందువులను వ్యతిరేకంగా చేయాలన్నటువంటి ఆలోచన రావడం దుర్మార్గం. దేవుణ్ణి నువ్వే సొంతం చేసుకోవాలన్నటువంటి ఆలోచన నీకు రావడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య.